దేవుని యొక్క కృపను మనం వేడుకుందాం. ఈరోజు 5 బిడ్డలు ఈ భూమి మీద నేను యేసును వెంబడించే వ్యక్తిని, యేసు నా రక్షకుడు, యేసు నా విమోచకుడు అని నమ్మిన ఈ బిడ్డలు సమాజం ఎదుట తమను తాము బయలుపరుచుకుంటూ మేము దేవుని బిడ్డలమని శుద్ధీకరణ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి బాప్తీసం తీసుకోబోతున్నారు. వారిని దేవుడు కనికరించునుగాక. ముఖ్యంగా ఎవరైతే యేసు తమ సొంత రక్షకుడని, ఆయనే సృష్టికర్తని, నా పాప నివారణ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడని నమ్మిన వారు ధైర్యంగా సమాజం ఎదుట సాక్ష్యము పలికి బాప్తీసం తీసుకుంటారు. బషీర్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే తీసుకోబోతున్న ఆడపిల్లలు 4 తీసుకోబోతున్నారు. వారిని బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన నాయనా, నీ మందిరములో చేరి మీరిచ్చిన ఈ సంఘములో ఎదుగుతున్న బిడ్డలు వాక్యాన్ని బట్టి, నీ రక్షణ కార్యాన్ని బట్టి అర్థం చేసుకొని ఈ లోక సంబంధమైన మాయ నుండి తప్పింపబడిన వారే నిన్ను ఎరుగుటకు ఇష్టపడి ముందుకొచ్చిన బిడ్డలు, మా బిడ్డల్ని దీవించండి. ఈరోజు ఏ ఉద్దేశముతో అయితే క్రీస్తును వెంబడించే మార్గాన్ని ఎన్నుకున్నారో అదే మార్గం భూమి మీద ఈ జీవితం ఉన్నంత వరకు, మేము బ్రతికి ఉన్నంత కాలం నీ కొరకు జీవించి నీ బిడ్డలుగా ముద్ర పొంది ఈ భూమి మీద కొనసాగుదుముగాక. కుడి ఎడమలకు తొలగిపోకుండా యేసు అనబడిన తిన్నని మార్గములో నడుస్తూ నిన్ను ఘనపరచగలిగిన గొప్ప కృపను దయచేయండి. యేసు నామములో స్తుతించి ఈ కూడికను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమించెదన్ అధికముగా అనే పాట దేవునికి మహిమార్థంగా పాడుకుందాం. మన స్తుతి గీతాల్లో 5వ పాట ప్రేమించెదన్ అధికముగా అనే పాటతో కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించెదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే
ఆదుకున్నావు నన్నింతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా, నీవు నన్ను చూచావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. 14వ పాట కూడా పాడదాం. ఇంకొక పాప కూడా రావాలి. 14వ పాట. ఆయనే నా సంగీతము, బలమైన కోటయు, జీవాధిపతి ఆయనే. అందరం కలిసి దేవునికి మహిమార్థంగా పాడదాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నీ వాసం చేసే, దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నీ వాసం చేసే, దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు వినే, వేడుచుండు
వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుని ఉండేదనని మన దేవుని కరములు కట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము ప్రభురా కడలో నిత్యముందుము ప్రభురా కడలో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయు జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము. ప్రైజ్ ది లార్డ్. కలిగిన తండ్రి, మీ నామములో మాకిచ్చిన మంచి అవకాశం, మిమ్మలను స్తుతించటం, ఘనపరచటం మాకిచ్చిన ధన్యత. నీవు ఏమై ఉన్నావో నిన్ను అర్థం చేసుకునేటువంటి కృపనిచ్చి సంఘానికి మీరిచ్చిన ప్రత్యక్షత కొరకే మీకు వందనాలు. ఈరోజు 5 బిడ్డలు నీ నామమును ధైర్యంగా ఒప్పుకొని బాప్తీసం తీసుకొని క్రైస్తవ్యంలో బ్రతకాలని ఇష్టపడి ముందుకు వచ్చిన ఈ బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా నాయన సక్కినేటిపల్లి నుంచి వచ్చినటువంటి బిడ్డ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇది నీ ప్రణాళిక, నీ ఉద్దేశం. సంఘ బిడ్డలుగా వాళ్ళను కూడా మీరు చేర్చుకోబోతున్నారు. మీకు స్తోత్ర. ఈ సమయంలో కొద్ది మాటలను మిమ్మల్ని గురించి వివరించి బాప్తీసం ఎందుకు అవసరమో ఆ యొక్క అంశం మీద నీ బిడ్డలకి కొన్ని సత్యాలు ప్రకటించాలని ఇష్టపడి ఈ యొక్క క్లాస్ని ఏర్పాటు చేయటం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మా మధ్య ఉండి మీ ప్రత్యక్షత కనపరచండి. మమ్మల్ని అందరినీ సర్వ సత్యములోనికి నడిపించండి. యేసు నామములో స్తుతించి ఈ కూడికను ప్రారంభిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో బాప్తిస్మము అనబడిన ఈ కార్యక్రమానికి ఇష్టపడి వచ్చిన సంఘ బిడ్డలకు, అలాగే క్రైస్తవ్యంలోకి రావడానికి ఇష్టపడి ముందుకొచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా సంఘ కాపరిగా శుభాలు పలుకుతున్నాను. బాప్తిస్మము అనేటువంటి మాట యొక్క భావం ఏంటంటే, కరెక్ట్గా చెప్పాలంటే ముంచడం. బ్యాప్టిజో అనేటువంటి పదంలో నుంచి ఆ మాట వచ్చింది. అది కేవలం శుద్ధీకరణ కోసం వాడేటువంటి పదం. ఒక మైలు పడినటువంటి వ్యక్తికి స్నానం ఎలా అవసరమో
పాప జీవితంలో నుంచి క్రొత్త జీవితంలోనికి వెళ్ళే ముందు ప్రాయశ్చిత్తం అనేది చాలా అవసరం. కాబట్టే ఈ కార్యక్రమాన్ని సృష్టికర్త ప్రారంభించాడు. బాప్తిస్మం అనే మాటకు అర్థం మరి ఒక భావం కూడా ఉంది, జ్ఞాన స్నానం. బాప్తిసానికి పర్యాయ పదం ఏంటి? జ్ఞాన స్నానం. జ్ఞాన స్నానం అంటే జ్ఞానం వచ్చిన తర్వాత చేసే స్నానం. అంటే మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. బైబిల్ తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఏమనుంది చదవండి. ఆ దినముల యందు యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాలలో బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, ఎవరంటే అండి ఆయన పేరు? బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏం సమీపించిందంట? పరలోక రాజ్యము సమీపించి బాగా ఉన్నది. చూడండి, బైబిల్ చూడాలి. బైబిల్ చూస్తేనే మీకు అర్థమవుతాయి. బాప్తిసం ఇచ్చే యోహాను గారు వచ్చి, పరలోక రాజ్యము పరలోక రాజ్యం అనేది ఒకటి సమీపించబోతుంది, మారు మనస్సు పొందుడని. దానికి కావాల్సింది ఏంటంటే మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. అర్థమైందా? కాబట్టి 5వ వచనంలో చూస్తే, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ ఎక్కడికి వెళ్ళారంటండి? అతని యొద్దకు యెరూషలేములో ఉన్నవాళ్ళు, యూదయ ప్రాంతములో ఉన్న వాళ్ళందరూ కూడా అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచు ఉండిరి. ఇజ్ ఇట్ క్లియర్? బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావమ్మా, ఎందుకు తీసుకున్నావురా బషీర్ అంటే, నాకు తెలియదు, పాస్టర్ గారు ఇస్తున్నారు, ముంచారు, మునిగి వచ్చేసాను అని స్టోరీలు చెప్పడానికి కాదు. అసలు నువ్వు చెప్పగలగాలి, అసలు బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి. ఇందులో క్లియర్గా రాయబడింది, పరలోక రాజ్యము సమీపించింది. అంటే ఆ పరలోక రాజ్యములోకి నేను కూడా వెళ్ళాలి. పరలోక రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యంలోకి నేను అడుగు పెట్టాలంటే నాకు మారు మనసు అవసరం. మారు మనసు అంటే ఏంటి? గతంలో జీవించిన జీవిత ప్రకారంగా లోక ఆశలు. ఏంటది లోక ఆశలు అంటే? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక. వచ్చారా? యోహాను రాసిన మొదటి పత్రిక పేజీ నంబర్ 221వ పేజీలోకి వస్తే 16వ వచనంలో చెప్పాడు. 2వ అధ్యాయం యోహాను రాసిన ఫస్ట్ లెటర్, 2nd చాప్టర్ 16th వర్స్. చూడండి ఎంతలో చక్కగా రాశాడు. లోకములో ఉన్నదంతయు అనే దాంతో చెప్పాడు. 15వ వచనంలో ఏముంది? ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకాన్ని గనక ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వాడికి దొరకదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు. ఏం ఆశట? దాని పేరు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం అంటే ఏంటి? నన్ను మించిన వాళ్ళు లేరు, నా అంతటి వాళ్ళు లేరు, నా అంతటి అందగాళ్ళు లేరు, నా అంతటి అని ఈగోస్టిక్గా మాట్లాడేవాళ్ళు. జీవపు డంబం అంటే ఏంటి?
తన్ను తాను తన జీవితాన్ని కనపరుచుకోవటం, ప్రైడ్నెస్ చూపించటం, ఇవి ఉన్నాయంట ఈ భూమి మీద. 3 విషయాలు చెప్పాడు. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. ఇవి మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి ఈ భూమి మీద. వీటి నుండి మనము విముక్తి చెందడమే దాన్ని ఏమంటారు? మారు మనస్సు. మారు మనస్సు అంటే ఈ లోక సంబంధమైన ఆశలు ఏవైతే మనిషిని బాధిస్తున్నాయో, తన త్రోవలోకి తీసుకుని వెళ్తున్నాయో, వాటన్నిటి నుండి విడుదల పొంది ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించటమే మారు మనస్సు. ఏరా వింటున్నారా? వినండి, మీకు కూడా అవసరం ఇవన్నీ. ఈ నేత్రాశ, ఈ శరీరాశ, ఈ జీవపు నమ్మం ప్రపంచాన్ని రూల్ చేస్తున్నాయి. అయితే క్రీస్తు వెంబడించేటువంటి వ్యక్తికి వాటి మీద ఓవర్కమ్ అయ్యేటువంటి శక్తి కోసమే క్రీస్తుని వెంబడించటం. ఆమేన్, ఆమేన్. ఈ 3 అధ్యాయాలకు రండి. ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్తలకి తీసారా? మత్తయి సువార్త తీసారా? వచ్చాను. నీ పేరేం పేరు పాప? సమీరా. ఓకే. ఇందులో మారు మనస్సు పొందడం అవసరం అని చెప్పాడు. ఆ మారు మనస్సుకి పర్యాయపదంగా చూడండి 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? తమ పాపములు ఒప్పుకొనుచు. మనము మన పుట్టుక పాపములోనే జన్మించాం. మన తల్లిదండ్రులు కూడా పాపములోనే ఉన్నారు. వాళ్ళ వల్ల మనం ఈ భూమి మీదకి వచ్చాం. తల్లిదండ్రుల వల్ల, దేవుడు దయ వల్ల, తల్లిదండ్రుల వల్ల మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద వచ్చిన మనం, అందుకే దావీదు అంటాడు 51వ కీర్తనలో, ఒక చక్కటి మాట చదవండి. ఆ మాట దావీదు కూడా ఈ మాటని చక్కగా వివరించాడు. చూడండి 51వ కీర్తన చదువునాను. 5వ వచనం చదవండి. 5వ వచనం అంటే చదవండి. నేను పాపములో పుట్టిన వాడను. చాలా చక్కగా వివరిస్తున్నాడు దీన్ని. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. కాబట్టి మానవాళి యొక్క పుట్టుక, ఎవరైనా సరే, వాళ్ళు రాజులు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, ఎవడైనా సరే పాపము యొక్క కలయిక వల్ల పుట్టిన వాడే ఈ పాప జీవితం కలిగిన వాడు. కాబట్టి వీడికి పాపాలు ఒప్పుకునేటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే, కాస్త వయస్సు పెరిగిన తర్వాత, లోకం యొక్క క్రియలను అర్థం చేసుకున్న తర్వాత వాడు నిశ్చయంగా చెప్పుకోగలడు, ఇది పాపపు జీవితం, దీంట్లో నుంచి నేను విడుదల పొందాలి. లూకాసు వార్తలకు రండి. వచ్చారా లూకాసు వార్తలకి? ఇందులో ఏమంటాడంటే, మూడవ అధ్యాయం 3వ వచనంలోకి రండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడిందంటే, అంతటా అతడు పాప క్షమాపణ నిమిత్తము. ఇక్కడ క్లియర్గా చెప్పాడు ఈ మాట. బాప్తిస్మం ఎందుకట? పాప క్షమాపణ కోసం. మారుమనస్సు. లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనం. పాప క్షమాపణ కోసమే ఏం చేయాలి? మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. సో ఎప్పుడైతే ఈ మాట బాప్తిస్మిచ్చు యోహాను వివరించటం ప్రారంభించారో, చాలామంది ఆ మాటలకి ఇన్స్పైర్ అయ్యారు, ఆకర్షించబడ్డారు.
ప్రభావితం కాగలిగారు. వాళ్ళు చూడండి ఒకసారి 12వ వచనంలో, సుంకరులను, వాళ్ళు ఎవరంటే అండి, సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు. ట్యాక్స్ కలెక్టర్, ప్రభుత్వం యొక్క పన్నులు వసూలు చేసేవాళ్ళు. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా, మేమేమేమి చేయాలి అని అడిగితే అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే, చూడండి క్లియర్గా చెప్తున్నాడు, మారు మనసు పొందినోడు ఉండాల్సిన క్యారెక్టర్ని వివరిస్తున్నాడు ఇక్కడ. మీకు విధించబడిన దానికంటే, ఆ వసూళ్ల కంటే లేకపోతే ఆ పన్ను కంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాడు. ఎక్కువగా కలెక్ట్ చేయటానికి వీల్లేదు. 10 రూపాయలు దాన్ని 15 రూపాయలలాగా తీసి 5 రూపాయలు నొక్కేయటం కాదు. అర్థమైందా? మీరు ఎంత వసూలు చేయాలో అంతే వసూలు చేయాలి. అంతకంటే ఎక్కువగా మీరు వసూలు చేయటానికి వీల్లేదు. రెండవది ఎవరంటే వాళ్ళు సైనికులు అంటే ఎవరు? పోలీసు వాళ్ళు. సైనికులు అంటే ఎవరు? పోలీసు వాళ్ళే కదా, రాణువు వారు. అవును. ఈ పోలీసు వాళ్ళు కూడా అడిగారు ఏమని? మేమేమి చేయవలనని, మేమేం చేయాలి. సుంకరులు అడిగారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. రెండవది ఎవరు అడుగుతున్నారు? సైనికులు అడుగుతున్నారు ఏమని? మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు. లైసెన్స్డ్ పోలీసు వాళ్ళు ఏంటంటే కర్ర తీసుకుని ఎవరిని పడితే వాళ్ళని కొడతారు. వాళ్ళని ఎవరిని ఏమనలేరు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి అన్నమాట, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయక, ఎవరిని కూడా దొంగ కేసుల్లో ఇరికించకుండా, మీ జీతములతో, మీకు వచ్చే జీతాలతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాడు. ఏం చెప్పాడు? తృప్తి పొందియుండుడని. పోలీసు వాళ్ళకి చాలా కష్టాలు చెప్పాడు. అవును. ట్యాక్స్ కలెక్టర్లకైతే ఒకే ఒక పదం చెప్పాడు ఏమని? నిర్ణయింపబడిన దానికంటే మీరు ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. పోలీసు వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఎవరిని బాధ పెట్టకయు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయకయు, ఎవడి మీద అపనింద వేయద్దు, మీ జీతములతో తృప్తి మీకు వచ్చిన జీతాలతోనే తృప్తి పొందుడని వారితో చెప్పాను. ఇలా ఉండే వాళ్ళు మాత్రమే ఏం తీసుకోవాలట? బాప్తిసాలు తీసుకోవాలి. చెప్పడగొట్టండి ఆ మాటకి. దీన్నే మారు మనసు అంటారు. పాత జీవితాన్ని విడిచిపెట్టి చెప్పండి క్రొత్త జీవితాన్ని ప్రారంభించటమే. ఇంట్లో దీని యొక్క బాప్తిసం యొక్క కార్యక్రమం దేవదేవుడే చాలా చాలా ఇష్టపడ్డాడు. చూడండి ఒకసారి 16వ వచనం చదువునా. నమ్మి బాప్తిస్మము పొందినవాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. బాగా వినాలన్నమాట. ఎంత చక్కగా ఉందో చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఎవడైతే నమ్ముతాడో, నన్ను బాప్తిసం పొందుతాడో వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి వానికి ఏముందట? శిక్ష విధింపబడు. క్లియర్. బాప్తిసాలు ఎందుకు కావాలి? పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి. పరలోక రాజ్య ప్రవేశం జరగాలంటే మనం ఏం చేయాలట? బాప్తిసం పొందాలి. ఇంకొక విషయం చెప్తున్నాడు ఇక్కడ ఏమని? చదువునా. ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారు. నమ్మని వానికి ఎవడైతే నమ్మడో శిక్ష విధింపబడు. అంటే నమ్మని ఎవడైనా సరే వాడికి శిక్ష తప్పదు. వింటున్నారా మీరు కూడా యవనస్తులారా? మీలో కూడా ఎవరైనా బాప్తిసం పొందకుండా లోకానుసారంగా రిలాక్స్డ్గా ఉండి ఏ యాక్సిడెంట్ చేతనో లేకపోతే ఇంకేదైనా చేతనో మీరు మరణించారనుకోండి, తిన్నగా ఎక్కడికి వెళ్తారు? పాతాళానికే. మీ అమ్మా నాన్నోళ్ళు క్రైస్తవులు కావచ్చు, ఇది ఇండివిజువల్, వ్యక్తిగతంగా అనుభవించే అనుభవాలు ఇవి. మీ అమ్మా నాన్నోళ్ళు క్రైస్తవులైనంత మాత్రం నీకు పరలోకం రాదు. పరలోకం ఎవరికి వస్తుంది? వ్యక్తిగతంగా అనుభవించాలి, వ్యక్తిగతంగా దేవుణ్ణి వేడుకోవాలి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. సో బాప్తిసం యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ వివరించాడు. చూడండి దయచేసి మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి రండి. వచ్చారా? వచ్చాం. ఇందులో ఒక మాట చూడండి 13వ వచనంలో, ఆ సమయమున, యోహాను చేత బాప్తిస్మము పొందుటకు, చూడండి బాగా వినాలి మాట, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యేసు గలిలయలో నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చారు. తర్వాత అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడని ఎంత తగ్గించుకుంటున్నాడు యోహాను గారు. నేను నీ చేతే బాప్తిసం పొందవలసిన వ్యక్తిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. యేసు ప్రభువాన్ని నివారింపజూచెను. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట. ఎలా జరగాలట? నీతి యావత్తు. చూడండి ఎంత క్లియర్గా ఉందో ఆ మాట. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? యోర్దాను నదికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? యోహాను దగ్గరికి వెళ్ళారు. అభిషేకించబడిన యేసు ప్రభు కంటే కూడా వయసులో పెద్దవారైనా, 6 నెలలు పెద్దవాడైనా యోహాను దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నీ చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదయ్యా, నీ చెప్పులు వారు కూడా విప్పడానికి అర్హుణ్ణి కాదు. నీ చేత నేను పొందాల్సి ఉంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు ఏంటయ్యా అంటే, నీతి యావత్తు, ఈ సృష్టి యావత్తు, నన్ను వెంబడించే ప్రతి ఒక్కరు బాప్తిసం తప్పకుండా తీసుకోవాలి. యేసు ప్రభువే మన మాదిరి. యేసు ప్రభు మనకు మాదిరి. ఆయనే సృష్టికర్త. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, స్ప్రింక్లింగ్ తీసుకోవాలా, ముంచడం తీసుకోవాలా? సంఘాల కన్ఫ్యూషన్ ఇది, చాలా కన్ఫ్యూషన్ ఉంది. చిలకరింపు బాప్తిసం తీసుకోవాలనా, లేకపోతే ముంచే బాప్తిసం తీసుకోవాలనా? యేసు ప్రభు ఎట్ట తీసుకున్నాడు? ముంచడమే కదా. అవును. చర్చిలో ఒక చిన్న గిన్నె తీసుకొని ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి, అసలు వాళ్ళకి ఆ మీనింగే తెలియదు. సో దేవుడు వాళ్ళకి తెలియని ఆ అర్థాన్ని బాప్తిస్మం ఇచ్చని యోహాను గారికి ఎన్లైటన్ చేసి, నీ ద్వారా ఈ క్రొత్త పద్ధతిని సృష్టి యావత్తు, నీతి యావత్తు ప్రారంభం అవ్వాలి అని అతని దగ్గరికి సుంకర్లు వచ్చారు, అతని దగ్గరికి సైనికులు, రాణు వారు వచ్చారు, లేకపోతే సైనికులు వచ్చారు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి బాప్తిసం పొందినట్టుగా లేఖనం చెప్తా ఉంది. అందుకే మనం కూడా ఈరోజు ఈ పని ప్రారంభిస్తున్నాం. సరే, బాప్తిసం యొక్క అసలు మీనింగ్ కూడా చెప్పాలి మీకు. రోమా పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. రోమా పత్రిక 6వ అధ్యాయానికి వస్తే ఇందులో 2వ వచనంలో ఒక మాట అన్నాడు, పాపము విషయమై చనిపోయిన మనము. బాగా వినాలి. పాపిని అని నేను గుర్తించటమే పాపము నుండి విముక్తి పొందడానికి మార్గాన్ని వెతుకుతాం. బురదలో పడ్డాము అనుకున్న వాడే బురదలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. బాగా వినండి ఈ మాటలు. బురదలో పడిన వాడే అనుకుంటాడు ఏమని, నేను బురదలో నుంచి బయటికి రావాలని. పాపం చేసిన వాడే నేను పాపినని వాడు గుర్తిస్తాడు. వాడి యొక్క ఆలోచనలు, వాడి నడక, వాడి చూపు, వాడి భాష అన్నీ తేడాగా ఉంటాయి.
వాటి నుండి నేను ఇంతకాలం ఈ జీవితాన్ని జీవించిన ఈ జీవితం ఇక చాలు అని అనుకోవటమే మారు మనసు. నేను చాలా భయంకరమైన జీవితం జీవించాను ఇంతవరకు, ఇక మీదట ఈ జీవితాన్ని నేను జీవించకూడదు అని తన మనస్సాక్షికి చెప్పుకోవటమే మారు మనసు అంటారు. సో ఇక్కడ ఏమంటున్నాడు 6వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఆ పాపములోనే ఎలాగ ఉంటాము? ఒక ప్రశ్న. పాపములో ఉన్నాను అని తెలుసుకున్న నేను ఆ పాపంలోనే ఉండడానికి ఎందుకు ఇష్టపడతాను? నేను బయటికి రావాలి కదా. ఎంత లాజిక్స్ చెప్తున్నారు చూడండి. 3వ వచనంలోకి రండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? అంటే ఇక ఏమవుతున్నాం? బాప్తిస్మము పొందడం అనేది యేసుక్రీస్తులోకి వెళుతున్నాం. యేసుక్రీస్తు ఏ రీతిగా చనిపోయి సమాధి చేయబడ్డాడో అలాగే పాపమును మనము కూడా దాన్ని పట్టి తీసుకుపోయి ఏం చేయబోతున్నాం? సమాధి చేయబోతున్నాం. దానినే నీళ్ళల్లో ముంచబోతున్నాం. దాన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. 4వ వచనం ఏం చెప్తుంది? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో 3వ రోజున ఏ రీతిగా తిరిగి లేచాడో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై మనము కూడా నీళ్ళల్లో నుంచి పాస్టర్ గారు పైకి లేపడం యొక్క ఉద్దేశం ఏంటంటే క్రొత్త జీవితాన్ని ప్రారంభించటం. చెప్పలు కొట్టండి మాటకే. మ్యాన్, అర్థమైందా? ఇప్పుడు మీరు ఎవరు అడిగినా బాప్తీసం ఎందుకు తీసుకున్నావు అంటే మీరు చెప్పగలగాలి. రా బషీర్, ఏం చేయగలి? చెప్పగలగాలి. ఎందుకు బాప్తీసం తీసుకుంటున్నావు? చాలా క్లియర్గా ఉంది. కాబట్టి 4వ వచనంలో చూడండి, నూతన జీవితము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై రాశాడు ఆ మాట. ఇంకా బాప్తిస్మము పొందుట వలన మరణములోనికి పాలు పొందుటకై ఆయనతో కూడా ఆయన ఏ రీతిగా పాతి పెట్టబడి 3 రోజులు సమాధిలో ఉన్నాడో అలాగే మన పాత జీవితాన్ని నీళ్ళల్లో సమాధి ఇది రిజంబుల్నెస్ అంటే సాదృశ్యాలు మాత్రమే ఇవన్నీ. విశ్వాసమే దీనికి కారణం. ఆమేన్, 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 ఆమేన్. కాబట్టి బాప్తిస్మం అనేది మారు మనసు కోసం, బాప్తిస్మం అనేది పాపములు ఒప్పుకొనుట కోసం, బాప్తిస్మం అనేది క్రీస్తు ఏ రీతిగా చనిపోయి తిరిగి లేచారో అలాగే క్రొత్త జీవితం మనకు కావాలంటే ఈ పాపపు జీవితాన్ని యేసుక్రీస్తులాగా సమాధి చేయబడాలి. కొలస్సీ పత్రికలకు రండి. వచ్చారా? వచ్చారు. రెండవ అధ్యాయం 12వ వచనం అండి. చూడండి, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక పేజీ నంబర్ 183 తీసావు తల్లి. నువ్వు తీసావా? రైట్, చదువు, గట్టిగా చదువు. 12 తీసి చెప్పు, గట్టిగా చదువు.
నీ మాట వినపట్లేదు, నువ్వు చదువునానా. మీరు బాప్తిస్మమందు మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా దేవుని ప్రభావమునందు విశ్వసించుట ద్వారా తిరిగి లేపడం అనేది దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి యేసుక్రీస్తు ఏ రీతిగా మృత్యుంజయుడయ్యాడో అలాగే మీరు కూడా లేపబడితిరి. చప్పట్లు కొట్టండి, లేపబడితిరి. నేను చెప్పేది మీకు వచనాల ద్వారా చూపిస్తున్నాను. గలతీ పత్రికలకు రండి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. 3వ అధ్యాయం గలతీ పత్రిక 170వ పేజీలో 3వ అధ్యాయం 26వ వచనం నుంచి చదవండి. ఏమనుంది? యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఏమయ్యారంట? విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. దేవుని పిల్లలమైపోయాము. తరువాత క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, చూడండి, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఈ రోజు నుంచే క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏం చేసుకుంటున్నారా మీరు? బాప్తిస్మం పొందడం అంటే ఏంటి? క్రీస్తును మరి యొక్క మీనింగ్, మరి యొక్క భావం, క్రీస్తుని మనం ధరించుకోవడం. సహజంగా మనం దారిని పోయేటప్పుడు ఆ గళ్ళ చొక్కా వేసుకున్నాడే వాడు, ఆ తెల్ల చొక్కా వేసుకున్నాడే వాడు, ఆ ఎర్ర చొక్కా ఇట్ట వాళ్ళ వస్త్రదాన్ని బట్టి మనం సాదృశ్యంగా చెప్తాం కదా. అలాగే యేసుక్రీస్తును ధరించుకున్న వారు క్లియర్గా చెప్పగలరు, అతనేనండి క్రైస్తవుడు, ఆమెనండి దేవుని బిడ్డ. అంటే మన క్రియల ద్వారా, మన మాట ద్వారా, మన నడక ద్వారా, మన పడక ద్వారా మనము ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు మనల్ని చూచి చాలా వ్యత్యాసంగా బ్రతుకుతాడండి అతను, చాలా వ్యత్యాసంగా ఉంటాడండి. అది ప్రభు మన దగ్గర కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇందులో ఇక్కడ రెండో మాట చెప్తున్నాడు. ఇందులో క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి ఇక మీదట యూదుడని గాని, గ్రీసు దేశస్థుడని గాని, దాసుడని గాని, స్వతంత్రుడని గాని, స్త్రీ అని లేదు. చూసారా క్లియర్గా? అంటే ఏంటి? ఇక ఏ భేదము లేదు. యూదుడిని తీసుకుపోయి తలకాయ మీద పెట్టుకోవటం, గ్రీసు దేశస్తులంటే అన్యుడిని తీసుకుపోయి కింద కూర్చోబెట్టడం ఇయ్యలేవు. పురుషుడైనా, స్త్రీ అయినా, దాసుడైనా, హెల్లెనీయుడైనా, ఎవడైనా సరే ఆయన దృష్టిలో అందరూ సమానులే. లాస్ట్ పాయింట్ చెప్తాను రా మీకు. అపోస్తలుల కార్యంలోకి రండి, 2వ అధ్యాయంలోకి రండి. పేతురు ఒక అద్భుతమైన ప్రసంగం చేశాడు యెరూషలేములో పెంతెకొస్తు పండుగ రోజున. ఈ చివరి మాట మీతో చెప్పి నేను ముగిస్తాను. 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది, 105వ పేజీ క్రొత్త నిబంధనలో చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది, దేన్ని నిమిత్తమంటే
మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతారో అప్పుడు దేవుడు ఒక వరాన్ని మీకు ఇస్తాడు. దాని పేరే ఏంటది? పరిశుద్ధాత్ముడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు 39వ వచనంలో? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పి ఈ కార్యాలు ఈ వరాలు దొరుకుతుందని తెలియజేస్తున్నాడు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఏంటది? వాళ్ళు ఎవరంటండి? మూర్ఖులకి కింద మీనింగ్ రాశాడు చూడండి. నెంబర్ 2 వేసాడు అక్కడ. దానికి క్రింద దానికి ఫుట్ నోట్ల మీనింగ్ రాశాడు. వంకర జనం. ఎవరంటండి వాళ్ళు? వంకరదైన అంటే అంత తేడాగా ఉండటమే. వాడి ఆలోచనలు, వాడి విధానం అన్నీ కూడా తేడా. వాళ్ళల్లో నుండి మనం ఏం కావాలట? వేరే రక్షణ పొందుడని. మనము వేరుగా బతకాలి. వేరే జీవించితే ఎట్ట పాస్టర్ గారు? మనం అందరం లోకంలోనే ఉన్నాం కదా, మనం వేరుగా ఎట్ట బతకగలమండి? 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రశ్న ఉంది. వేరే జీవించట్లేదా విశ్వాసులు? క్రైస్తవ సంఘం వేరుగా లేదా? వాళ్ళ ఆలోచనలు వేరుగా లేవా? నేటికి జరుగుతూనే ఉన్నాయి కదా. దేవుడు నీకెందుకు ఇవ్వడు? అలాగే చెప్తూ ఈ ఒక మాట అన్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని చెప్పాడు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించి దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు, వెంటనే బాప్తిసానికి సిద్ధపడ్డారు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. ఎంతమంది చేర్చబడ్డారట? 3000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత అతని హెచ్చరికలు వినండి. 4 విషయాలు చెప్తున్నాడు. ఏమని? వీరు బాప్తిస్మము పొందిన వాళ్ళు, దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు, అపోస్తుల బోధ అది ఏడ దొరుకుతుంది? అపోస్తుల బోధ ఏడ దొరుకుతుంది? అంగళ్ళలో దొరుకుతుందా? షాపుల్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది ఈ బోధ? మందిరానికే వెళ్ళాలి. 6 దినాలు నీ కోసం నువ్వు కష్టపడాలి. నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ వ్యక్తిగత యొక్క ఆశీర్వాదాల కోసం నువ్వు కష్టించి పనిచేయాలి. 7వ దినాన దైవ సన్నిధికి వెళ్ళాలి. యూ షుడ్ బి ఎ చర్చ్ గోయర్. అంటే చర్చికి వెళ్ళేవాడుగా ఉండాలి. ఎందుకు వెళ్ళాలి? బోధ వినాలి. ఏ బోధ? దాని పేరు అపోస్తలుల బోధ. ఈ బోధ ఎక్కడ దొరుకుతుంది? మందిరాల్లోనే దొరుకుతుంది. మందిరంకే వెళ్ళాలి నువ్వు. ప్రతి ఆదివారం దైవ సన్నిధికి వెళ్ళటం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఏంటి? సహవాసమందును. ఎక్కడ దొరుకుతుంది సహవాసం? మందిరంలోనే కలుస్తాం మనం. వెంటనే వందనాలు సిస్టర్, బాగున్నారా? ఏ ఊరు మీది? ఎక్కడ? మీ పేరేంటి? ఎందుకు? కట్లు కలిస్తేనే, కర్రలు కలిస్తేనే ఏమొస్తుంది? మంట వస్తుంది. ఒక కర్రపల్లేసి మండు అంటే అది మండుద్దా? లేదు. ఎందుకు సహవాసం? ఎందుకు కావాలి అంటే మన క్షేమం కొరకు, మనకు తెలియని విషయాలు వాళ్ళ దగ్గర తెలుసుకోవడం కోసం, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ నీకు షేర్ చేసుకోవటం, నీకున్న ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకోవటం. దేవుణ్ణి కలిగి జీవించే సహవాసం దైవ సన్నిధిలో మనకు దొరుకుతుంది. 3వది రొట్టె విరుచుట యందును. రొట్టె విరవాలి. ప్రతి విశ్వాసి ప్రభు బల్లలో ఏం చేయాలి? చెయ్యి వేయాలి. రొట్టె ఎందుకు? శరీరానికి సాదృశ్యం రొట్టె.
యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమే రొట్టె. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తానికి సాదృశ్యమే ద్రాక్షారసం. మేడగదిలో నిన్న మనం నేర్చుకున్నాం. మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు తను ప్రత్యేకంగా 12 మంది శిష్యులతో కలిసి మేడగదిలో పస్కాని ఆచరించి వాళ్ళు భోజనం చేస్తుండగా ఆయన ఒక రొట్టెని తీసుకున్నాడు, ఒక గిన్నెని తీసుకున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీనిని మీరు చేయాలని చెప్పాడు. సో ప్రతి విశ్వాసి ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం ప్రభు బల్లలో చేయవేయాలి. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం ఇస్తారు, కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తారు. అది రోజు తీసుకున్నా తప్పులేదు, వారానికి తీసుకున్నా తప్పులేదు, నెలకు తీసుకున్నా తప్పులేదు. తీసుకోవటం మాత్రం తప్పనిసరి. తీసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఎందుకు వారం వారం తీసుకుంటారు? అది వాళ్ళ ఇష్టం. ఎందుకు చేస్తున్నారు? ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. అర్థమైందా? 4వ పాయింట్ ఏంటి? ప్రార్థన చేయుట యందు ఎడతెగక. అంటే ఏంటి? వితౌట్ సీజింగ్. అంటే దాన్ని మనము విడవడానికి వీల్లేదు. ప్రతిరోజు స్నానం చేస్తాం, ప్రతిరోజు 3 పూట్ల తింటాం, విడవకుండా తింటాం కదా. తింటే చేస్తాం, తినకపోతే చేస్తాం. శరీరానికి, శరీర బలానికి ఏ విధంగా ఇవన్నీ అవసరమై ఉన్నాయో ఈ 4 విషయాలు ఏంటది? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఏదైనా కష్టమయ్యి ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి ఉంటే దేవుడు కూడా నీ బాధని అర్థం చేసుకోగలడు. కానీ టైం ప్రకారంగా లేవకుండా ఈరోజు ఆదివారం కదా రిలాక్స్డ్గా పడుకుందాం, ఏం కాదులే అని పడుకున్నావో దాని అర్థం దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వేం చేస్తున్నావు? మీరుతున్నావు. నీకు ఇచ్చిన క్రమాన్ని, నీకు ఇచ్చిన విశ్వాసాన్ని ఈ భూమి మీద ఉన్నంత వరకు మీరు పాటించాలి. సో ఇంతవరకు నేను చెప్పింది లెసన్ చెప్పా, పాఠాలు చెప్పా. ఇప్పుడు మీకు స్వేచ్ఛనిస్తున్నాను. వీటికి లోబడి మీకు ఇష్టమైతేనే బాప్తిసం తీసుకోండి. మీకు బాప్తిసం ఇవ్వడం వల్ల నాకేం కిరీటాలు రావు. నాకు కిరీటాలు ఎవ్వరివ్వరు, దేవుడు మాత్రమే ఇస్తాడు. ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎవ్వరు నాకు రివార్డ్స్ ఇవ్వరు. కానీ దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఆ విధానం మీతో ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మీకు స్వేచ్ఛ ఉంది. ఎంత పత్యం అయితే ఎట్ట పాస్టర్ గారు నాకు అవసరం లేదంటే గెట్ అవుట్, లేచి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టరు. ఇది మీకు ఇష్టమైతేనే బాప్తిసం తీసుకోండి. ఇక్కడ అమ్మవాడిని బతిలాడి తీసుకోరా ఈ స్టోరీలు ఇక్కడ నడవు. మీకు ఇష్టమైతేనే తీసుకో, లేకపోతే పెట్టేపాటు జరుపుకొని వెళ్ళిపోండి. ప్రార్థన చేసుకుందాం. బాప్తిసం తీసుకోబోతున్నటువంటి బిడ్డల్లో ప్రత్యేకమైన ప్రేయర్ చేసుకోండి. ప్రభువా, మా దైవజనుడి ద్వారా అనేక విషయాలు మీరు మాకు ప్రకటించారు, మేము విన్నాం. పాటిస్తూ ఈ లోకంలో బ్రతికేనంతకాలం మేము లోక ఆశల నుండి, శరీర ఆశల నుండి, జీవపు డంబము నుండి మమ్మల్ని తప్పించండి. మట్టితో నిర్మించబడ్డ వాళ్ళం, బలహీనమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళం, నీ బలమైన హస్తంతో మమ్మల్ని నడిపించయ్యా. నువ్వు చేయబట్టి నడిపించయ్యా. గతంలో చేసిన నా పాపపు ఆలోచనలన్నిటి నుండి నాకు విడుదలివ్వయ్యా. నా పాపాలు క్షమించయ్యా. నీ బిడ్డగా నన్ను చేసుకో ప్రభువా. నీ అడుగు జాడల్లో నడిచే కృపను నాకు ఇవ్వయ్యా.
అని మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ మొర్ర వినే దేవుడు, మీకు సహాయం చేసే దేవుడు. దేవునితో మాట్లాడండి, నోరు తెరిచి మాట్లాడు. నా పాప క్షమాపణ కోసం దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చి సిలువలో వధ చేయబడి ప్రాణత్యాగం చేసిన దేవుడు, ఆ రక్షణ మార్గాన్ని నేను వెంబడించడానికి నీ తోడు నాకు అవసరం ప్రభువా. భూమి మీద ధైర్యంగా నిన్ను నేను ఒప్పుకునేటువంటి జీవితం నాకు ఇవ్వయ్యా. లేఖనంలో రాయబడింది, నన్ను భూమి మీద ఎవరైతే ఒప్పుకుంటారో నేను పరలోకంలో నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. ఎవరైతే నన్ను భూమి మీద ఘనపరుస్తారో నేను పరలోకంలో వారిని ఘనపరుస్తాను. నేను ఘనపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. నీ చేతిలోనే ఉంది, ఏది కావాలో కోరుకో. మనస్సు విప్పి అడుగు, నన్ను క్షమించయ్యా. నేను చేసిన ఆలోచనలు, నేను జీవించిన జీవితం, నా నోటి ద్వారా వచ్చిన భాష ఇక మీదట రాకుండా మారు మనస్సు పొందడానికి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ రోజు నుంచి నన్ను నీ కౌగిల్లో భద్రం చేయి, నన్ను అభిషేకించు. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలకు నేను చెప్పిన ప్రతి వాక్యం అర్థం చేసుకోగలిగిన కృపనివ్వండి. నా బిడ్డల్ని దీవిస్తున్నాను. తీసుకున్న ఈ నిర్ణయం కుడి ఎడమలకు తొలగిపోకుండా, ఎక్కడ కూడా తప్పు చేయకుండా, ప్రతి చోట భయముతో భక్తితో బ్రతకడానికి నాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరు రండి వరుసగా. నువ్వు మాస్క్ తీసాయి. వచ్చారా? నీ పేరమ్మా? యేసు ప్రభువుని నమ్ముకున్నావా? వాటితో చెప్పు, నమ్ముకున్నావా? నీ కొరకు చనిపోయాడని విశ్వసిస్తున్నావా? ఆయన తిరిగి వస్తాడని నువ్వు నమ్ముతున్నావా? అవును, నీ వయసు అంతా మరి ఇప్పుడు ఎందుకు నీకు బాప్తిసం? దేవుళ్ళు నిలబడాలని, మారు మనసు పొందాలని. బాప్తిసం యొక్క అర్థం తెలుసా? బాప్తిసం అర్థం తెలుసా? ఏంటది దాని అర్థం అంటే?
ఆయన తిరిగి వస్తాడని నేను నమ్ముతున్నావా? మరి నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములను దైవ సేవకుడిగా నేను తీసుకొస్తాను. పక్కముకు వస్తూ యేసయ్యా నీకు వందనాలు సత్తు సత్తున్నాను. తల మీద పట్టేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, నా బిడ్డ అలేఖ్యాన్ని మీ నామములో దైవజనుడిగా దీవిస్తున్నాను. పరిశుద్ధాత్ముని యొక్క వరాలు ఈ బిడ్డకు దొరుకునుగాక. ఫలాలు దొరుకునుగాక. ఈనాటి నుండి ఈ బిడ్డ నీ బిడ్డగా జీవించి తన ద్వారా నీకు మహిమ వచ్చునుగాక. అలేఖ్యాన్ని నేను దైవ సేవకుడిగా ఆశీర్వదిస్తున్నాను. యేసు నామములో దీవించి పంపుతున్నాను తండ్రి. తల్లియే మరచిన తండ్రియే విడచిన, తల్లియే మరచిన తండ్రియే విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా. సమీరా, యేసు ప్రభువుని నమ్ముకున్నావా? ఎలా నమ్ముకున్నావు? ఏమని నమ్ముకున్నావు? చెప్పు, 2 మాటలు చెప్పు. చట్టాన్ని బట్టి ఆయన సృష్టికర్తని, నా రక్షకుడని, ఆయన తిరిగి వస్తాడని నమ్ముతున్నావా? తిరిగి వస్తాడు ఆయన? ఓకే, వస్తాడు కాబట్టే కదా నువ్వు ఎదురు చూస్తున్నావు. ఎక్కడికి చేరాలని? పరలోక రాజ్యంలో. అయితే నువ్వు చాలా చిన్నదానవు కదా. ఎంత నీ వయసు? 17 సంవత్సరాలు. మరి ఎంతో జీవితం ఉంది. నువ్వు మన జీవితాన్ని కరెక్ట్గా జీవిస్తావా? ఆయన కొరకు జీవిస్తావా? ఎన్ని నిందలైనా అవమానాలైనా అనుభవిస్తావా? క్రీస్తు కొరకు నేను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో సమీరా సాక్ష్యం యేసు నామములో ప్రేమ కలిగిన తండ్రి, నా బిడ్డ సమీరాన్ని మీ నామములో నీ బిడ్డగా గుర్తించబడ్డానికి, తన పాపమును ఈ నీటిలో సమాధి చేయటానికి మీరిచ్చిన అవకాశం కొరకే వందనాలు. ఈ క్షణము నుంచి బిడ్డ నూతన సృష్టిగా బ్రతుకునుగాక. కృపా వరములు ఈ బిడ్డకు దొరుకునుగాక. ఆత్మ ఫలాలు ఈ బిడ్డకు దొరుకునుగాక. ఉన్నతమైన చదువుతో ఆశీర్వదించబడునుగాక. యేసు నామములో దీవించి పంపుతున్నాను తండ్రి. ఆమేన్. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, పౌలువలే సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా. మీనిషా, యేసు ప్రభువుని నమ్ముకున్నావా?
ఆయన నీ రక్షకుడిని నమ్ముతున్నావా? ఆయన తిరిగి వస్తాడని నమ్ముతున్నావా? ఎందుకు తీసుకుంటున్నావు బాప్తీసం? రక్షణ కోసం. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో దైవజనుడిగా బాప్తీసిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, బిడ్డ మినిషాని నీ నామములో నీ వాక్యాన్ని బట్టి దీవిస్తున్నాను. ఈనాటి నుండి నూతన సృష్టిగా ఈ బిడ్డ చేయబడింది. ఎంతో జీవితం ఉంది. తన జీవితంలో నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. మంచి విశ్వాసిగా జీవించడానికి సహాయం చేయండి. ఈ రోజు నుంచి ప్రార్థన అనుభవం పెంచండి. ప్రార్థనలో ఎదిగే కృపనివ్వండి. ఆత్మ వరాలు దయచేయండి. ఆత్మ ఫలాలు దయచేయండి. నీ కొరకు సాక్షిగా బ్రతికే జీవితాన్ని దయచేయండి. యేసు నామములు దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే. యేసుని సన్నిధిలో ఆనందమానందమే. యేసుని సన్నిధిలో ఆనందమానందమే. యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే. యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే. యేసుని సన్నిధిలో పాపమంత పోయెను, రోగమంత తొలగెను. యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో పాపమంత పోయెను, రోగమంత తొలగెను. యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో కుతూహల మార్పాటమే. యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే. యేసుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. ఏం పేరు చెప్పారు? తిరిపి. యేసుప్రభుని నమ్ముకున్నారా? ఎలా నమ్ముకున్నా? ప్రతి సండే కాకపోతే బైబుల్ సైన్స్ చదివాను. ఈ మధ్య బైబుల్ చదివి అందులో కొన్ని ఇంకా బైబిల్లో కొన్ని జరుగుతున్నాయి కదా అని చూసి నేను మార్చుకోవాలి. నేను ఇంకా ఎందుకు పైగా మా పేరెంట్స్ ముందు తీసుకుంటాను. ఇది వాళ్ళు ఇన్ని రోజులు తీసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చి అన్నీ చెప్తాను. ఆయన తిరిగి వస్తాడని నమ్ముతున్నారా? ఆయనే నీ రక్షకుడని నమ్ముతున్నారా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు నేను బాప్తీసమిస్తున్నాను. భయపడకూడదు. కళ్ళ మీద వేసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, నా బిడ్డ తిరిపిని మీ నామములో దీవిస్తున్నాను. ధైర్యంగా నిన్ను ఒప్పుకుంది, నీ గొప్పతనాన్ని వివరించింది. ఆత్మ వరాలతో నింపండి, ఆత్మ ఫలాలతో నింపండి. నిశ్చయంగా ఈ బిడ్డకి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను. మంచి ప్లాట్ఫామ్ ఈ బిడ్డకి ఇవ్వండి. తన హృదయ వాంఛ తీర్చండి. వరాలతో నింపండి నాయన. యేసు నామములో దీవించి పంపుతున్నాను తండ్రి. ఆమేన్.
ఒకసారి తల అటు చూడు. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటుదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటుదము. కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో. కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో. ఏ పేరు నీ పేరు? బషీర్. యేసు ప్రభువుని నమ్ముకున్నావా? ఆయన నీ రక్షకుడిని విశ్వసిస్తున్నావా? గతంలో చేసినవన్నీ ఇక మీదట చేయడానికి వీలు. ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ నీకు అన్నీ తెలుసు. కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. ఆయన కొరకు జీవించాలి. ఆయన తిరిగి వస్తాడని నమ్ముతున్నావా? అసలు బాప్తిసం ఎందుకు నీకు? అవును, మీ నాన్న ముస్లిం కదా, మరి క్రైస్తవ్యంలోకి రావాలని ఎందుకు వచ్చింది నీకు ఐడియా? ఆయన రక్షకుడని తెలిసిందా? ఆయన సృష్టికర్తని నమ్ముతున్నావా? నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బషీర్ని ఈ రోజు నుంచి నూతన సృష్టిగా చేయదువుగాక. ప్రేమ కలిగిన నా తండ్రి, బషీర్ని ఈ రోజున నీ కుమారుడిగా స్వీకరించినందుకు నీకు వందనాలు. నీకు వందనాలు. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసిన వారే. ఈ పాపము నుండి విముక్తి పొందడానికి యేసు నామం మాకు అవసరం. యేసు రక్త ప్రోక్షణ మాకు అవసరం. ఆయన రక్తము వల్లనే మాకు రక్షణ కలదు. ఆయన బషీర్ని దీవించండి. నేటి నుండి ఒక నిజమైన విశ్వాసిగా బ్రతకడానికి సహాయం చేయండి. మంచి సాక్ష్యాన్ని దయచేయండి. ఈ రోజు నుంచి బిడ్డకి పరిశుద్ధాత్మనే వరమును దయచేదువుగాక. ఆమేన్. ఫలములు దయచేదువుగాక. ఆమేన్. వరములను దయచేదువుగాక. ఆమేన్. భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం నమ్మకంగా విశ్వాసిగా జీవించును కాక. ఆమేన్. యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ఇంకా నీళ్ళు ఉన్నాయి. మనలో ఇంకా ఎవరైనా సరే బాప్తీసం పొందకుండా లోకంలో కలిసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు అనే ఉండగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. రేపు నీది కాదు. ఈ క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి బాప్తీసం పొంది దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతకండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామములో ఈరోజు సంఘములో 5గురిని సంఘములో చేర్చబడడానికి నువ్వు కృప చూపించావు. వందనాలు. నన్ను కేఫాని కృష్ణాని వాడుకున్నందుకే నీకు వందనాలు.
సంఘాన్ని దీవించండి, దీవించండి. సంఘాన్ని వ్యాప్తి చేయండి. వ్యాప్తి చేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆయన నమ్మి ఆయన కొరకు ఆశతో ఎదురు చూస్తున్న మన జీవితాలకి కృపయు సమాధానము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.